అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వచ్చిన అదేంటో కాదు, షాకింగ్. కేబుల్ టీవీలో జననాయకన్ చిత్రం ప్రసారం. తమిళనాడు కోయంబత్తూర్ చిత్తూరు జిల్లాలో స్థానిక కేబుల్ టీవీ ఛానల్లో జననాయకన్ చిత్రం ప్రసారం కావడం జరిగింది. తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో స్థానిక కేబుల్ టీవీ ఛానల్లో జననాయకన్ చిత్రం ప్రసారం కలకలం రేపింది. నటుడు విజయ్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన చివరిగా నటించిన చిత్రం జననాయకన్. ఈ సంవత్సరం పొంగల్ పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అందించడంతో ఇబ్బందులు చోటు చేసుకుంది. ఈ వ్యవహారం కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన జననాయకన్ చిత్రం అనూహ్యంగా ఇంటర్నెట్లో విడుదల కావడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందింది. ఈ వ్యవహారాన్ని నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి సహా పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో 6గురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సుమారు 100కి పైగా వెబ్సైట్లను స్తంభింపజేశారు. ఇదిలాగా ఉండగా శనివారం కోయంబత్తూరు జిల్లా కరుమతంపట్టి, సూలూరు, పల్లపలాయం, అవినాశి, తిరుప్పార్ సహా పలు ప్రాంతాల్లో స్థానిక కేబుల్ టీవీ ఛానల్లో జననాయకన్ చిత్రం ప్రసారం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకొని దిగ్భ్రాంతి చెందిన తమిళ గవెర్రి కళగం టీవీకే నేతలు ఆయా కేబుల్ టీవీ కార్యాలయాలకు వెళ్లి చిత్ర ప్రసారం నిలిపివేయించారు. కానీ ఈలోపే 2 గంటల చిత్రం ప్రసారమైంది. ఈ విషయమై టీవీకే నేతల ఫిర్యాదుతో కేబుల్ టీవీ నిర్వాహకులకు పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సినిమా లీక్ విషయంలో తలలు పట్టుకున్న మూవీ మేకర్స్ ఇప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఇంకా ఎన్ని కేబుల్ టీవీల్లో ప్రదర్శిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా అయినా చాలా దారుణమండి. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది టెక్నీషియన్స్ వాళ్ళంతగా కృషి చేసిన దాన్ని ఇట్లా టీవీలో ప్రసారం చేయడం ఒక తరహాల వాళ్ళ పొట్టలు కొట్టడంతో సమానం. ఇది చాలా దారుణం. నిజంగా ఇది తీరని లోటుగానే పరిగణించబడుతుంది. అంత పెద్ద హీరో అయినటువంటి విజయ్ సేతుపతి సినిమాలే అట్లుంటే ఇంకా మామూలు చిన్న హీరోల సినిమాల పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. ఎంతైనా ఇది మాత్రం చాలా ఘోరమైన విషయము. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.